స్తుతిస్తూ వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. లేచి నిలబడి సర్వాధికారి అయిన దేవుడు మరి యొక్క నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టాడు. 2021 ఆల్రెడీ 2 months అయిపోయినాయి. ప్రభు మనల్ని ప్రేమించి మరి యొక్క ఈ నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టి ఉండగా ఆయనను స్తుతిద్దాం. ఆయన కృపలను జ్ఞాపకము చేసుకొనొచ్చు. సర్వాధికారియు ప్రభునగు దేవుడు ఆయన కృప ఆయన కనికరాలను మరి తలంచుకుంటూ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కనుక పూర్ణ హృదయముతో, కృతజ్ఞత నిండిన హృదయముతో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కనుక పూర్ణ హృదయముతో, కృతజ్ఞత నిండిన హృదయముతో ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో కీర్తించుచు గానము చేయుచు మీరేమి చేసినను ఆయన మహిమ నిమిత్తమై చేయుడి. కనుక ప్రభువును మహిమ కొరకు మనము ప్రతి కార్యము చేయడానికి దేవుని స్తుతిద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అందరం చెప్దాం. అందరూ ప్రభు వైపు చేతులేద్దాం, ఆకాశం వైపు. యెహోవా నీవు దయాళుడవు, నీ కృప వలన మేము బ్రతుకున్నామని చెప్పి ఆయనను స్తుతిస్తూ, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 దేవుని స్తుతిస్తూ క్వైర్ వారితో కలిసి అందరం చప్పట్లు కొడదాం. అందరం దేవుని స్తుతిస్తూ ప్రభును మహిమపరుస్తూ ఆయన కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానములో స్తుతిస్తూ వాక్యాన్ని వినడానికి ప్రభువా మా హృదయం అనే పలకల మీద నీ వాక్యము లిఖించబడులాగన, మా హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకొనులాగన, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించులాగున మాకు సహాయము దయచేయి ప్రభు అని దేవుని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. జీవితంలో నీలా ఉండాలని
పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని కోరిక చేరితి ప్రభు పాదాల చింత కోరిక చేరితి ప్రభు పాదాల చింత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని కోరిక చేరితి ప్రభు పాదాల చింత కోరిక చేరితి ప్రభు పాదాల చింత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది కోరిక చేరితి ప్రభు పాదాల చింత కోరిక చేరితి ప్రభు పాదాల చింత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారి సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా,
ఈ ప్రత్యేక సమయం మీ సన్నిధానములో చేరి మిమ్మల్ని కీర్తిస్తూ ఉండగా మా ప్రార్థనలు నీవు ఆలకిస్తూ నడిపిస్తున్నావు, నీ కొందనాలు. దేవా, ఈ సమయంలో నీ స్వరాన్ని మాకు వినిపించండి. నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను నీకు ఉపదేశము చేసేదను. నా మాట వినినేడలా ఎంతో మేలు అని నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభువా, వినే హృదయాన్ని మాకు దయచేయండి. బలహీనుడను అయోగ్యుడను ప్రభువా, నీ పక్షాన నిలబడుతుండగా బలహీనుడైన నా నోట తండ్రి నీ మాటలు వినిపించండి. అనేకుల హృదయాలను దర్శించులాగన వారి వారి అవసరతలకు తగిన రీతిగా నీ వాక్యాన్ని నీ వినిపించి తండ్రి మహిమ పొందుమని ప్రార్థన చేయొచ్చు. కృపగలిగిన మీ సన్నిధి మాకు అనుగ్రహించమని, రావలసిన బిడ్డలందరినీ సకాలానికి నడిపించండి. ప్రతి ఆటంకాలన్నిటినీ తొలగించమని మా ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసు ప్రభు నామంలో ఈ ఉదయకాల ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేయచ్చు. ఈ ఆరాధనకి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన మరి యొక్క కృపా దినం, ఈ ప్రత్యేక మరి నెలలో, మార్చి నెలలో కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. 2 మాసాలు ఆయన మనల్ని కృప చూపి నడిపించాడు. దాన్ని బట్టి దేవుని మరి స్తుతిస్తూ ప్రార్థిస్తూ సంఘ క్షేమములో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమున కృతజ్ఞతలు తెలియజేయుచున్నా. నిన్న ఈ వారం, గత వారం, ఈ వారం ఒకే సర్వీస్ జరుగుతూ ఉంది. కొంత మీరు సహకరించాలి. ఇక క్రింద కూర్చొని వద్దయ్యా, క్రింద ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. అనిల్ వచ్చే వాళ్ళు పైకి పంపించండి, ఇంక ఇట్రాని కూడా అటు పంపించండి, పైకి పంపించేసేయండి. ఇంకా ఆ కొంత అటు కూడా జరిగి కూర్చోండి అమ్మా. కొంచెం మరీ కంజెస్టెడ్ కూర్చున్నట్లు కాకుండా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట కూర్చోండి, ఇబ్బంది లేదు. కొంచెం కంజెస్టెడ్గా ఇంకా ఇక్కడ క్లోజ్ చేసేయ, పైకి పంపించండి ఇంక వచ్చిన వాళ్ళని. ఇంక మరీ ఇరికిరిగ్గా కూర్చోకుండా పైన ఉన్నాయి, బాల్కనీ ఉంది, పైన ఉంది. ఇంకోటి కూడా రేపటి నుంచి ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు కింద కూర్చుంటారు, పైన వచ్చిన వాళ్ళు ముసలోళ్ళు అయినా పెద్దోళ్ళైనా పైకి వెళ్ళాల్సిందే. ఏమవుతుందంటే ముందు వచ్చిన వాళ్ళు మేము ముందు వచ్చి మమ్మల్ని పైకి పంపిస్తున్నారని తిట్టుకుంటున్నారు. ఎటు వచ్చిన తలనొప్పే. పాపం వాళ్ళు లేపుతా ఉన్నారు కానీ ఏమన్నా కదులుతున్నారా? అస్సలు. మీరు దేవుని మందిరంలోనే క్రమశిక్షణ నేర్చుకోకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటారు కదా? మన అహాలను, మన గర్వాన్ని, మన దుర్నీతిని ఇవన్నీ పోగొట్టి ఒక సిస్టమేటిక్ లైఫ్లో నడిపేదే మందిరం. ఇక్కడ కూడా నీవు క్రమశిక్షణ నేర్చుకోకపోతే ఇంకా ప్రపంచంలో ఎక్కడ నేర్చుకోవు. ఇంకా ప్రపంచంలో ఇంకా నిన్ను ఎవడు బాగు చేయలేడు కూడా. దేవుని మందిరంలో నీవు ఓర్పు, సహనము, తగ్గింపు ఇవి నీవు ఇక్కడ నేర్చుకోకపోతే ఇంకా ఏ ప్రపంచంలో, ఏ స్థలములో నీకు చెప్పబడదు, నువ్వు నేర్చుకోలేవు. కాబట్టి దేవుని సన్నిధి మనము నేర్చుకునే స్థలం ఇది. కనుక ఇక్కడ ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా తగ్గించుకోవాలో ఇవన్నీ నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చేది మనం. ఎలా ప్రార్థించాలో, అంతకు మించి కాకుండా ఏదో ఆదివారం వద్దాం, వెళ్దాం,
లేకపోతే మన పవర్ చూపించుకుందాం, మన ప్రిస్టేజ్ని చూపించుకుందాం అని వస్తే దానివలన వచ్చే ప్రయోజనం శూన్యం. నీవెవరిని ప్రభావితం చేయలేవు. దానివలన వచ్చి కూడా నీవు నిత్య నరకానికి వెళ్ళడం అంటే అదే. పెళ్లి వస్త్రం లేనివాడు పెళ్లిలోకి వెళ్ళాడు. పెళ్లి వస్త్రం లేకపోతే ఏమన్నాడు? వీని కాళ్ళు చేతులు కట్టి చీకట వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి. మందిరంలో నేర్చుకొని వారిని పరిస్థితి కూడా అదే. కాలు చేతులు కట్టి వెలుపట చీకటిలో త్రోయబడ్డమే. కాబట్టి ప్రియులారా, మందిరంలో మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. పెద్దలను గౌరవించడం, చెప్పింది వినడం. చెప్పాను కదా, చర్చ్ ఇదొక కుటుంబం. కుటుంబంలో పాస్టర్ గారు, పెద్దలు, పరిచారకులు, క్వైరు వీళ్ళందరూ ఎవరెవరి పాత్ర వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాటిని మనం గౌరవిస్తూ ఇక్కడ నేర్చుకోవాలి. మనం ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు పో అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటే ఏంటది? ఇక్కడ క్రమశిక్షణ నేర్చుకున్నాడు బయటికి వెళ్ళి ప్రభుత్వానికి కూడా క్రమశిక్షణకరంగా ఉంటాడు. కాబట్టి చెప్పినప్పుడు దాన్ని వినడం, పాటించడం అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని మందిరం నేర్చుకునే స్థలం ఇది. యేసుప్రభువే కూర్చొని విన్నాడండి. మనమెంత? యేసుప్రభువే మందిరంలో వాడుక చొప్పున వెళ్ళాడు, బైబిల్ చదివాడు, కూర్చున్నాడు, ప్రార్థించాడు. ఆయనకు బోధకుల మధ్యలో కూర్చుండి ఆయన మాట్లాడాడు. కనుక మన ప్రభు అయిన యేసే మనకు నేర్పినప్పుడు మనము ఆయనను పాటించాలి. ఇందా చక్క పాట పాడారు క్వైరు, నీలో ఉండాలని, నీలా బ్రతకాలని నేర్చుకోవడానికి మనం ఇక్కడ వచ్చేది. యేసు వలె ఎదగడానికి, యేసు వలె ఎదగడానికి, అంతేగాని మన ఆరోగ్యం ఎదగడానికో మన ఆస్తులు ఎదగడానికో కాదు. కాబట్టి ఆ సమయాన్ని, ఆ క్రమశిక్షణను మనం పాటిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మరి ఎదగడానికి సిద్ధపడాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి రేపటి దినం ప్రపంచ స్త్రీల మరి ఉమెన్స్ డే, వరల్డ్ విమెన్స్ డే. కనుక ఈరోజు మరి స్త్రీలందరికీ కూడా ప్రత్యేకంగా ఉమెన్స్ డే శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి అనుకోని రీతిగా ఈరోజు కూడా ఉమెన్స్ గ్రంథంలో నుండే సందేశం కూడా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని కూడా మనం వినడానికి సిద్ధపడాలని కోరుతా ఉన్నాను. గత వారం మనం మరి ఓర్నాను లేకపోతే అరవున ఆ కళ్ళంలో దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న దేవదూత దేవుని స్వరాన్ని విని ఇక చాలు అన్నప్పుడు అది మరి అక్కడ ఆగిపోవడం, మందిరం కట్టడం, అక్కడ ఆగడానికి ఒక రీజన్ను గుర్తు చేసుకున్నాం. దావీదు యొక్క అవిధేయత మరణానికి కారణమైతే అబ్రహాము విధేయత, యేసు ప్రభు యొక్క త్యాగం మరి మన జీవితాల్లో ఈరోజు మన బ్రతుకు ఎలాంటిదంటే మెడ మీద కత్తి ఆలాడుతూ ఉంది ప్రతిరోజు మనందరికీ. ఆ రోజు అరవున కళ్ళం దగ్గర దూసిన కత్తి చేత పట్టుకొని దేవదూత ఎలాగైతే ఉందో ఈరోజు మరణదూత కూడా మన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. అప్పుడప్పుడు ప్రభుత్వంలో మనం వింటుంటాం కదా, సిబిఐని కొంతమంది మీద, ఈ పొలిటికల్ వాళ్ళ మీద ఏమన్నా ఉన్నప్పుడు సిబిఐ అనే కత్తిని ఉపయోగించి వాళ్ళ మెడ మీద ఉపయోగించి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నట్టుగా మరణం అనే ఆ దూత మన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. కాకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఆపు, దేవుడు ఆగు. ఎందుకు ఆగమంటున్నాడంటే మరణించడం, మార్పు చెందకుండా మనం మరణించకూడదు. అదే ఒకే ఒక కారణం. మన మరణాన్ని దేవుడు వాయిదా ఎందుకు వేస్తున్నాడంటే మనం మార్పు చెందకుండా మరణించకూడదు. కనుక ప్రియులారా, ఇంకెవరమైనా మార్పు చెందకపోతే, మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభు నమ్మి బాప్తిజం తీసుకొని దేవుని యొక్క బిడ్డలుగా మరి కొనసాగడానికి దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ రోజు అరవన కళ్ళం దగ్గర దేవుడు ఆపమన్నాడు. ఈరోజు ఫలించని ప్రతి చెట్టు దగ్గర గొడ్డలుంది. అయితే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని తోటమాలి అయిన యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక ఎవరో ఒకరు మన పక్షాన అడ్డుపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని స్వరాన్ని విని మార్పు చెందడానికి మనము సిద్ధపడాలని కోరుతున్నాను. ఈ ఉదయకాలం ఈ చదువుకున్న లేఖన భాగం రూతు గ్రంథం. గత వారం చెప్పాను కదా, ఈ బోయజు కళ్ళం గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందామని. 3వ అధ్యాయం రూతు గ్రంథం 2వ వచనం. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమన ఎవలు తూర్పారబట్టబోచున్నాడు. 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. క్రీస్తునందు ప్రియమైన దేవుని మరి సంఘమా, గత వారం చెప్పుకున్నాం కళ్ళం అనేది పొలంలో పండిన ఆ పంటను మరి శుభ్రపరిచి పొట్టును ధాన్యాన్ని వేరు చేసి ఏది ఎక్కడ ఉండాలో నిర్ణయించే స్థలం. ముఖ్యంగా అది ఎత్తైన ప్రదేశాల్లో తర్వాత శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి ఈ తూర్పారబట్టించడం ముఖ్యంగా నైట్ పూట ఈ గాలి ఎక్కువగా వస్తుంది కనుక ఆ నైట్ పూట కళ్ళాల్లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి యూదా ఆ ప్రాంతాల్లో కూడా నైటు వెన్నెల తర్వాత గాలులు తూర్పు గాలి ఇవి రావడం ఉంటుంది కనుక ఈ రాత్రిపూట కూడా వాళ్ళు ఈ కళ్ళములో పనిచేస్తూ ఉంటారు. పనిచేసి ఆ తూర్పారబట్టి సపరేట్ చేయడం. కళ్ళం అంటే అర్థం మనకు ఏం రావాలంటే తూర్పారబట్టడం అంటే సపరేట్ చేయడం. పొలములో ఉన్నటువంటిదంతా కూడా పంట కాదు, కళ్ళములో నూర్చబడి కళ్ళములో వేరు చేయబడినప్పుడు వచ్చేదే నిజమైన పంట రైతుకి. కాబట్టి ఇక్కడ ఈ బోయేసు ఈ కళ్ళములో కూడా అతను రాత్రి తూర్పారబట్టబోచున్నాడు. ఈ కళ్ళములో మరి జరిగిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ రూతు గ్రంథం ఎస్తేరు గ్రంథం 2 ఈ బైబిల్లో రాయబడినటువంటి స్త్రీల గ్రంథాలు. ఫెమినైన్ థియాలజీ అంటే స్త్రీవాద వేదాంతములో దేవుడు స్త్రీలకు కూడా 2 ప్రాముఖ్యమైన విషయాల్లో ప్రత్యేకతనిచ్చాడు. గతంలో చాలాసార్లు చెప్పింటా నేను. స్త్రీలు ప్రతిరోజు ప్రార్థించేవారు. ఈ యూదులు ప్రతిరోజు 3 విషయాల కొరకు ప్రార్థించేవారు. అన్యునిగా, బానిసగా, స్త్రీగా పుట్టించినందుకు మరి కృతజ్ఞతలు దేవునికి చెల్లించేవారు. కనుక దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన స్త్రీ సంతానముగా జన్మించి ఆయన మరి స్త్రీల విమోచకుడుగా యేసు ప్రభు వారిని విమోచిస్తాడు. కాబట్టి బైబిల్లో ఈ 2 రూతు గ్రంథం అన్యురాలు యూదుని చేసుకొని దీవించబడింది. ఎస్తేరు గ్రంథం యూదురాలు అన్యుని చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను మరి శేషాన్ని నిలబెట్టి యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరిచింది. కనుక ఈ 2 మరి గ్రంథాలు బైబిల్లో రాయబడిన ఈ స్త్రీల గ్రంథాలు. ముఖ్యంగా ఈ రూతు, ఎస్తేరు, ప్రసంగి, పరమగీతాలు, విలాపవాక్యాలు ఏమంటారంటే మెగిల్లోతు చుట్టలు అంటారంట. వీటిని మెగిల్లోతు అంటే పండుగ సమయాల్లో వీటిని పాడుతారు. మెగిల్లోతు అంటే పండుగకు సంబంధించిన ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలుల పర్ణశాలల, పస్కా ఈ పండుగలు ఉన్నాయి కదా,
వీటిల్లో ఈ పుస్తకాలను వారు చదివి ధ్యానిస్తారు. మెగిల్లో చుట్టలు అంటారు వీటిని. కాబట్టి ఈ రూతు గ్రంథ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముఖ్యంగా న్యాయాధిపతుల దినములలో మొదటి అధ్యాయం మొదటి వచనములో న్యాయాధిపతుల దినములలో ఏలిన దినముల్లో అని ఉంటుంది. న్యాయాధిపతుల దినాలను ఒకసారి మనం ఆ నెక్స్ట్ పేజ్ తిప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. తన తన ఇష్టానుసారముగా, ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి. న్యాయాధిపతుల టైం ఎలాంటిదంటే ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా. న్యాయాధిపతులంతా మీరు ఎప్పుడైనా చదవండి, ఏముంటుందంటే న్యాయాధిపతుల గ్రంథంలో అంతా యుద్ధాలు, తర్వాత కఠినత్వము, క్రూయాలిటీ, తర్వాత విగ్రహారాధన, తర్వాత మోహము, ఇవన్నీ కూడా ఈ న్యాయాధిపతుల్లో మనకు కనపడతాయి. ఎవని ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు రూతు గ్రంథం చూస్తే యుద్ధాలు ఉండవు, పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. దయ, రూతు మరి అత్త పట్ల చూపిన దయ కానీ, లేకపోతే బోయేజు రూతు పట్ల చూపిన దయ కానీ, తర్వాత నిజదేవుని గురించిన ఆరాధన, నిజదేవుని గురించిన మరి విషయాలు. ఈ రూతు నీ దేవుడే నా దేవుడు అంటూ యెహోవా రెక్కల నీడను ఆశ్రయించడానికి ఆమె రావడం, తర్వాత ప్రేమ, తర్వాత ఆమె యోగ్యమైనటువంటి ప్రవర్తన. ఈ రూతు న్యాయాధిపతుల గ్రంథంలో ఈ రెండింటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటయ్యా, ఎందుకు అసలు ఈ రెండింటి మధ్యలో ఈ పుస్తకాన్ని పెట్టారనంటే, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని ఫలములో వారు దీవించబడి దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవుని యొక్క తీర్పులోనికి వచ్చేటప్పటికి వారు ఏమయ్యారంటే దేవునికి దూరస్తులైపోయారు వారి విగ్రహారాధన వలన. మీరు న్యాయాధిపతులు చదువుతా ఉంటే ఇశ్రాయేలీలు మరలా దోషులు కాగా వారు కష్టకాలములో దేవుని ప్రార్థిస్తారు. వారు ఎప్పుడైతే వారు దేవుని యొక్క సన్నిధానములో వారు ఎప్పుడైతే మర్చిపోయినప్పుడు, మీరు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయులకు అప్పగించెను. ఇది న్యాయాధిపతుల్లో రొటీన్గా జరిగే విషయం. దేవుడు వారిని విడిపించడం, వారు మరలా దోషులు కావడం. కానీ దేవుని యొక్క మరి కృపలను అనుభవిస్తూ అన్య దేవతల వైపు వారు నడిపించబడ్డప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం ఏమంటుందంటే వారు అన్యుల పరిపాలనలోకి వెళ్ళి ఇబ్బందులు పడ్డారు. అన్యుల పాలనలోకి వెళ్ళి దేవుని యొక్క తీర్పులో వారు నిలబడలేక అన్యుల పాలనలో వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అయితే రూతు గ్రంథం ఏంటంటే అన్యురాలు నిజ దేవుని దగ్గరికి వచ్చి ఆమె యథార్థత, పవిత్రత, ఆమె యొక్క విశ్వాస్యత ఎంత గొప్ప దీవెనను తీసుకొచ్చిందంటే దేవుని ఇంటిలో యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె మరి చేర్చబడి దేవుని యొక్క సన్నిధానములో ఆమె దీవించబడ్డాం. అందుకనే ఆ రూతు గ్రంథం 4వ అధ్యాయం 18 నుండి 21 వచనాల్లో ఈ వంశావళిని రాసినప్పుడు కేవలము ఫెరేస్ దగ్గర నుంచి రాస్తాడు. ఫెరేసును అంటే ఎవరు? ఫెరేస్ ఎవరు? తామారు, యూదా. అంటే ఎందుకంటే రాశాడంటే ఇశ్రాయేలుల రాజవంశము యూదాలో నుంచి వస్తుంది. అందుకని అబ్రహాముని గురించి రాయలే అక్కడ. ఇశ్రాయేలీలో రాజరికం అనేది యూదా గోత్రం నుండి వస్తుంది కనుక యూదా గోత్రం ప్రాముఖ్యమైనదని చెప్పడానికి అక్కడ మరి దావీదును పరిచయం చేయడానికి మరి ఆ గ్రంథకర్త ఆ విషయాన్ని కూడా అక్కడ
గుర్తు చేస్తాడు. కనుక ఈ రూతు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా, రూతు యొక్క మరి శారీరక స్థితి గురించి అక్కడ చెప్పలే. మీరు 4 అధ్యాయాలు చదవండి, ఒక్క చోట మాత్రమే ఆమె యవనురాలు అని రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయము 6వ వచనం చివరి భాగంలో. మిగతా చోట అంతా కూడా ఆమె శరీర సౌందర్యం గురించి కానీ ఇంకేమి రాయబడక ఆమె క్యారెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. రూతు గ్రంథం అంతా కూడా రూతు యొక్క క్యారెక్టర్, ఆమె యోగ్యత, ఆమె ప్రేమ, ఆమె దేవుని పట్ల ఉన్న విశ్వాసం, ఇవే మాట్లాడతాడు. అటు బోయేజు మాట్లాడినా, తర్వాత రూతు నయోమి మాట్లాడినా, ప్రజలు మాట్లాడినా ఆమె మరి శారీరక సౌందర్యం గురించి చెప్పబడలేదు. కనుక ప్రియులారా, రూతు గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు రూతు శారీరక సౌందర్యము కంటే ఆమె అంతరంగ విశ్వాసం, ప్రేమ అవి హైలైట్ చేయబడ్డాయి. అందుకే ఒక క్యాప్షన్ ఎక్కడో చదివా, అందంగా కనపడాలంటే అద్దం ముందుకు వెళ్ళాలి, బ్యూటీషియన్ దగ్గరికి, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంట. కానీ అంతరంగం అందంగా కనపడాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. అంతరంగం అందంగా ఉండాలంటే, అంతరంగ స్వభావము అందంగా కనపడాలంటే దేవుని యొక్క వాక్యము దగ్గరికి రావాలి, దేవుని యొక్క వాక్యము దగ్గరికి రావాలి. ఈరోజు ప్రియులారా, మనం చర్చికి వస్తే కూడా కనీసం ఒక గంట సేపు అయినా లేదంటే అర్ధగంట అయినా అద్దం ముందు నిలబడకుండా రారు కదా. కనుక దానికంటే ఒక అద్దం ముందు ఒక గంట నిలబడే కంటే ఒక గంట దేవుని వాక్యము దగ్గర నిలబడితే మన అంతరంగ మరి సౌందర్యం మెరుగుపడుతుంది. ఈ అంతరంగ సౌందర్యం, అంతరంగ ఆత్మీయత దేవుని కళ్ళములో మనల్ని నిలబెట్టి కొట్టులోకి తీసుకెళ్తుంది తప్ప, ఒకవేళ అంతరంగ సౌందర్యం లేకపోతే ఎక్కడికి పోతాం? అగ్నిలోనికి. అగ్నిలోనికి 2 డెస్టినేషన్స్. ఈ కళ్ళములో ఉన్న వాటిని 2 డెస్టినేషన్స్, ఇంకా వేరే ఉండదు. అటు కళ్ళములో నుండి కొట్టులోకని వెళ్ళాలి అంటే ఇంటిలోకి, లేదంటే పొట్టు అగ్నిలోకనే వెళ్ళాలి. కనుక ఈ రూతు గ్రంథంలో రూతు యొక్క ఆమె విశ్వాసం, నీ దేవుడే నా దేవుడే అని రావడం. రెండవది ఆమె ప్రేమ అత్త పట్ల. ఈరోజు స్త్రీకి స్త్రీయే శత్రువు కదా, స్త్రీలకు స్త్రీలే శత్రువు. చాలామంది అత్త అనగానే పవర్ చూపించుకోవడం కదా. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఆమె కొత్త కోడలు ఇంటి ముందు ఎవరు అడుక్కోవడానికి వస్తే లేవుపో అన్నదంట. అంత దూరం నుంచి అత్త చూస్తూ ఉందంట. వాడు వెళ్ళిపోతా ఉంటే ఏమనింది మా కోడలు అనిందంట. ఏముందమ్మా లేవుపో అని చెప్పింది అన్నాడంట. అసలు అదేవితి చెప్పడానికి నేను కదా చెప్పాల్సింది, నువ్వు రా అని చెప్పి తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చి ఇప్పుడు ఆమె నిలబడి ఇంటి ముందు లేవుపో అన్నదంట. ఏమన్నది అంటే ఏంటి? కోడలు అంటే పెత్తనం. ఈ అధ్యాయంలో మీరు చూస్తే రూతు కానీ నయోమి కానీ ఎంత ప్రేమ అంటే, వాళ్ళు రూతు అంటది తన పరిస్థితి, నేను లేకపోతే అత్త పరిస్థితి ఏమవుతుందనేది ఆమె ఆలోచించింది. నయోమి అనుకుంది, నేను ముసల్దాన్ని అయిపోతున్నాను కదా, నా తదుపరి నా కోడలి పరిస్థితి ఏంటి అంటూ ఒకరి యోగక్షేమాలు ఒకరు ఆలోచించారు. కనుక ఒక మాటలు చెప్పాలంటే ఈ రూతు గ్రంథం ఒక మంచి ప్రేమను, అంటే ఫ్యామిలీలో ఉండాల్సిన ఒక రిలేషన్ను సూచించే గ్రంథం ఇది. ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ, ఒకరి శ్రద్ధ ఒకరు. నా కోడలు గురించి నేనెలా ఆ అమ్మాయికి మేలు చేయాలి, లేదు నేను లేకపోతే నా అత్త పరిస్థితి ఏంటి అనుకొని, మరి అత్త కోడల్ని కుమార్తెగా, కుమార్తె కోడలు అత్తను తల్లిగా భావించి, ఒకళ్ళు అన్నారంట, తల్లిదండ్రులు పిల్లలు కోడళ్ళు పట్టించుకోవట్లేదు, కొడుకులు ఆస్తి హక్కు మొత్తం కుమార్తెలకు ఇస్తే తల్లిదండ్రులు బాగా చూస్తారని అన్నారంట. అదే సమయంలో మరి కోడళ్ళు కుమార్తెలుగా ఉంటే అసలు ప్రాబ్లం ఉండదుగా, ఎక్కడైనా వాళ్ళేగా. కాబట్టి ఈ అధ్యాయంలో
మరి ఆ విషయాలన్నీ ఒక ప్రేమను గురించిన చక్కటి అధ్యాయం ఇది. ప్రేమ, యోగ్యత, పరివర్తన, పవిత్రతను కలిగిన అధ్యాయం. మీరు ఈ రూతు గ్రంథాన్ని 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఒక ఆయన అన్నాడు, దాన్ని మనం ఒకవేళ ఇది చేస్తే మొదటి అధ్యాయం ఏంటంటే కరువు, రెండవ అధ్యాయం కలయిక, బోయేజు రూతు కలయిక, మూడవ అధ్యాయము కల్లం, నాలుగవ అధ్యాయము కళ్యాణం, వివాహం. లేదు ఇంకా మనం చేస్తే మోయాబులో జరిగిన విషయాలు, బోయేజు పొలములో జరిగిన విషయాలు రెండవ అధ్యాయం, మూడవది బోయేజు కల్లములో జరిగిన విషయాలు, నాలుగవది మరి బోయేజు ఇంటిలో ఆ ఊరిలో జరిగినటువంటి విషయాలు ఈ 4 అధ్యాయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ముఖ్యంగా ఈ రూతు గ్రంథము ఇంకా ఎంత అంటదంటే ఆది కాండం నుండి బెత్లెహేము వరకు, బెత్లెహేము నుండి సిలువ వరకు ఈ ఒక గొలుసు లాంటిదంట ఈ గ్రంథం. బెత్లెహేము నుండి మరి సిలువ దాకా ఈ రూతు గ్రంథానికి లింక్ ఉంది. బెత్లెహేములో మరి దావీదు తండ్రి అయిన యెషయి, ఓబేదు దావీదు తాత అయిన ఓబేదు, యెషయి, దావీదు వీళ్ళందరి ద్వారా యేసుక్రీస్తు మరి ఆయన జన్మించినప్పుడు బెత్లెహేము ఒక సెంటర్ పాయింట్గా మరి అక్కడి నుండి సిలువకు మరి నడిపించినటువంటి ఇది కూడా ఈ రూతు గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఈ రూతు గ్రంథం అంతటిలో ప్రాముఖ్యమైన వచనం ఒకటే, 16వ వచనం, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ ఆమె మరి దేవుని పట్ల ఆ విశ్వాస్యతను వ్యక్తపరచడం. తర్వాత ఈ రూతు గ్రంథం అంతటిలో ఇంకొక మాట ఎక్కువ కనపడేదంటే విమోచకుడు, సమీప బంధువు, కిన్స్ మ్యాన్, లేదంటే విమోచకుడు, సమీప బంధువు. దాని ఏమన్నంటే హీబ్రూ పదం గోయల్, 13 సార్లు ఆ మాట కనపడుతుంది. 13 సార్లు ఆ పదము ఈ అధ్యాయంలో కనబడుతుంది, సమీప బంధువు. ఈ బోయజు యేసుక్రీస్తు ప్రభువుకు కూడా మరి గుర్తుగా ఉన్నాడు. యేసయ్య మన సమీప బంధువు, ఆయన మనలాంటి వాడయ్యను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసున మరి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అలానే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా అంటాడు ఏమంటే, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మన సమీప బంధువు. వాస్తవానికి ఈ అధ్యాయంలో రూతుని విడిపించాల్సిన సమీప బంధువు చేతులెత్తేస్తాడు, బోయేజు. నిజమే, దేవుని ధర్మశాస్త్రం మనం విడిపించలేకపోయినప్పుడు యేసు ప్రభు మనల్ని విడిపించడానికి ఆయన మన సమీప బంధువుగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనల్ని విడిపించాడు. ఈ అధ్యాయంలో ఈ సమీప బంధువు విమోచకుడు, విడిపింపగలేవాడు, లేదంటే ముక్తిదాత, పగ తీర్చుకునేవాడు అనే పదాలు ఉన్నాయి ఆ గోయల్ అనే మాటకి. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం ఈ విమోచకుడు, ఈ సమీప బంధువు 4 విషయాల్లో ఆయన చేయాల్సి ఉంటుంది. ఒకటేంటంటే ఈ సమీప బంధువు లేవియకాండం 25వ అధ్యాయం 25-48 వచనాల్లో ఎవరైనా ఈ సమీప బంధువుల యొక్క భూమి అవసరం ఉండి అమ్మితే ఈ సమీప బంధువు ఏం చేయాలంటే దాన్ని విడిపించాలి. తర్వాత ఒకవేళ అతను విడిపించకపోతే తిరిగి అది సునాద సంవత్సరంలో ఆ భూమి కూడా రిలీజ్ చేయబడుతుంది. అంటే జూబ్లీ ఇయర్ జరిగినప్పుడు ఈ అప్పులన్నీ చెల్లించబడాలి, భూమి అంతా కూడా విడిపించబడాలి. అది ఈ సమీప బంధువు చేసే పని. రెండవది, ఒక వ్యక్తిని ఎవరైనా పగబట్టి చంపితే ప్రతీకారంగా ఏం చేయాలంటే ఈ సమీప బంధువు
ఆ వ్యక్తిని, తన సమీప బంధువును చంపిన వారిని పగ తీర్చుకోవాలి. లేవియాకాండం 25:47 నుండి 49 వచనాలు. మూడవది, ఈ సమీప బంధువు చేయాల్సిన మూడవ పని ఏంటంటే నిర్గమకాండం 35:19 నుండి 21 వచనాల్లో ఈ పగబట్టిన వారిని విడిపించాలి. మూడవది, సహోదరుడు బీదవాడై తనను తాను అమ్ముకుంటే కూడా ఈ సమీప బంధువు అతన్ని విడిపించాలి. లేవియాకాండం 25:47-49 వచనాలు. ఒకవేళ ఈ బీదవాడై ఉంటే ఈ సమీప బంధువు తనను తాను అంటే బానిసగా అమ్మివేయబడ్డప్పుడు ఇతను ఏం చేయాలంటే అతన్ని విడిపించాలి. నాలుగవది ద్వితీయోపదేశకాండం 25:5-10 వచనాల్లో ఒకవేళ సమీప బంధువు ఎవరైనా సంతానము లేక చనిపోతే అతని సహోదరుడు ఏం చేయాలంటే ఆ విధవరాలని వివాహమాడి ఆ వంశాన్ని నిలబెట్టాలి. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు కూడా మన సమీప బంధువు. ఆయన ఎలాగ ఆయన మనల్ని విడిపించాడంటే తన రక్తాన్ని చిందించి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, మీరు అమూల్యమైన రక్తం వలన విమోచించబడ్డారు. అంతేకాదు యేసు ప్రభు మన శత్రువుల పక్షాన మన శత్రువుల మీద ఆయన పగ తీర్చుకొని శత్రువును మరి నశింపచేయువాడు. అంతేకాదు మనల్ని విడిపించి మన వారసత్వాన్ని, మన కుటుంబాన్ని, మన జీవితాలను నిత్యత్వం వైపు కొనసాగించడానికి యేసు ప్రభు మన సమీప బంధువు. కాబట్టి రూతు ఈ అధ్యాయంలో, ఈ గ్రంథంలో మనం చూస్తే రూతు సమీప బంధువైన ఈ బోయేజు కళ్ళములో యేసు ప్రభు మన సమీప బంధువు. బోయేజు ఎలాగైతే ఈమెకి సమీప బంధువుడిగా ఉండి ఆమె ఈ బోయేజు కళ్ళములో ఆమె ఎప్పుడైతే ఆ పరిగె వేరుకోవడానికి వచ్చి ఆమె దీవించబడింది. ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఏంటంటే బీదలు, అనాథలు, విధవరాన్లు, పరదేశుల కొరకు ఏం చేయాలంటే వీళ్ళు కోసేటప్పుడు పరిగె వదిలేయాలి. అంటే కొన్ని పనులను కావాలనే వదిలేయాలి. ఎందుకంటే వారు దీవించబడ్డానికి, వారు ఆశీర్వదించబడ్డానికి. రెండవది, ఈ భూమి లేనివారు, పరదేశులు, విధవరాన్లు, అనాథలు బ్రతకడానికి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే ఈ పరిగెను విడిచిపెట్టాలి. మరి ఇప్పుడుందో లేదో మనకు తెలియదు. రైతులు ఎవరైనా చెప్పాలి, పరిగె వదులుతారో లేదో. పంటలో తప్పకుండా పరిగె వదిలేయాలి. పరిగె వదిలేసినప్పుడు ఈ పొలాలు లేనివారు, పేదవాళ్ళు వెళ్ళి ఏమైనా మిగిలిపోయిన వాటిని తెచ్చుకొని వాళ్ళు తృప్తిపరచబడతారు. అలా ఎందుకనంటే వీళ్ళు అలా చేయడం ద్వారా వీరికి దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే సమయంలో ఈ పొలంలో పరిగేరుకుండటం ద్వారా చెప్పాను కదా, ఈ సామాన్యులు తృప్తిపరచబడతారు. దాని ద్వారా ఎందుకంటే దేశములో బీదరికము ఉండకూడదు అనేది దేవుడి ఉద్దేశం. అయితే ఈరోజు మన ప్రపంచంలో ఎలాగైపోయిందంటే సంపదంతా ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇద్దరు ముగ్గురు చేతుల్లో సంపదంతా ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ వాడు పరిగ కాదు కదా, ఉన్నది కూడా లాగేసుకుంటా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా భారతదేశ పరిస్థితి అలాగైపోయింది. ఎవరు అంటున్నారు, ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లో వాళ్ళ ఆస్తులు లక్షల కోట్లు పెరిగిపోతూ ఉన్నాయంట. ఒక్కడి చేతుల్లోనే సంపదంతా ఉండిపోతూ ఉంది. దేవుడు ఈ ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా ఏంటంటే ఉన్నవాడు పరిగా వదిలిపెట్టాలి. రెండవది, ఈ పండుగ సమయాల్లో ఈ ఉన్నవాడు ఏం చేయాలంటే బీదలకి, అనాథలకి, విధవరాన్లకి, లేవీయులకు, యాజకులకి వారికి తమ పంటలో భాగమిచ్చి వారిని సంతోషపెట్టాలి. వారు సంతోషించితే అతనికి అది దీవెన. కాబట్టి దేవుడు ఈ ధర్మశాస్త్రంలో ప్రజల యొక్క క్షేమం కొరకు ఆ ఏర్పాట్లన్నిటినీ ఆయన ముందుగానే మరి నియమించాడు. ఈ అధ్యాయంలో దేవుని బిడ్డలారా అందులో భాగంగానే
ఆ ధర్మశాస్త్ర విధానాల్లో భాగంగానే రూతు విధవరాలు. చెప్పాను కదా ఇంతకుముందే. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కృపలను అనుభవించి వారు దోషులైనప్పుడు అన్యుల దేశంలోకి వెళ్ళి వారు శ్రమల పాలవుతారు. ఈ అధ్యాయంలో రూతు సారాంశం ఏంటంటే, ఒక అన్యురాలు దేవుని రెక్కల నీడకు వచ్చి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మరి దీవించబడింది. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడలో, చెప్పాను కదా, అక్కడే వాళ్ళేమో దేవుని కృపలు అనుభవిస్తూ దేవుని పొలములో సంతోషిస్తూ దేవునికి దూరం అయిపోయి అన్యుల చేతుల్లోకి వెళ్ళారు. ఈ అన్యురాలు దేవుని వెంబడించి దేవుని ఆశ్రయించి విశ్వసించి క్రొత్త ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆమె దేవుని యొక్క సన్నిధానములో మరి దీవించబడిన విధానమే ఈ రూతు గ్రంథంలో మరి బోయేజు భూస్వామి, సమీప బంధువు, విడిపించేవాడు, మరి దయగలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. మీరు ఈ 2వ అధ్యాయం చూస్తే 2వ అధ్యాయంలో అంతా కూడా బోయేజు పొలములో జరిగిన విషయాలు. 3వ అధ్యాయము బోయేజు కళ్ళములో జరిగిన విషయాలు. 4వ అధ్యాయము బోయేజు యొక్క ఇంటిలో జరిగినటువంటి విషయాలు. ఈ బోయేజు కళ్ళములో మరి ఆయనకు పనివాళ్ళు ఉన్నట్టుగా, మరి భూస్వామి అయినట్టుగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ బోయేజు యొక్క ఒక మంచి అభినందన లేకపోతే పలకరింపు ఉంది చూడండి. జాగ్రత్త చదివితే ఆయన ఏమంటాడు పొలంలోకి వచ్చినప్పుడు? యెహోవా మీకు తోడయిండునుగాకని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. మంచి కాన్వర్జేషన్ కదా, ఇద్దరి మధ్యలో డైలాగ్ అది. ఇద్దరి మధ్యలో మరి సంభాషణ. ఆయన ఏమంటున్నాడు తన పనివారిని, యెహోవా మీకు తోడయుండునుగాక. వీళ్ళేమంటున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. పని వాళ్ళని పని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు సహజంగా పనివాళ్ళు, యజమానులు? ఏంది ఇంకా పోయలేదా, అదేంది అది కదా. కానీ ఈ బోయేజు ఎలాంటి వాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పనివారిని అంటున్నాడు యెహోవా మీకు తోడయుండునుగాక అన్నప్పుడు వాళ్ళు అంటున్నాడు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని పిల్లలారా, దేవుని పొలములో ఉన్న మనం కూడా ఈ రకంగా పలకరించుకుంటే ఎంత బాగుంటుంది. ఒకరినొకరు కనపడ్డప్పుడు చెప్పండి యెహోవా నీకు తోడయుండునుగాక. నువ్వు చెప్పు యెహోవా నిన్ను ఆశీర్వదించిన. అవి చెప్పుకో, ఏందమ్మా నువ్వు వచ్చావు, నువ్వెందుకు వచ్చా, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్టా, ఏమో కూడా వచ్చిందా, ఏమో కూడా బైబిల్ పట్టుకుందా, ఏమో కూడా చర్చికి వస్తుందా, అబ్బో భక్తి పరురాలు అయిపోయింది. ఇయే కదా మనం కనపడ్డప్పుడు మాట్లాడేది. దేవుని పిల్లలు ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం, అది ఒకరినొకరు ఎంత అద్భుతంగా వారిని ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటున్నారు చూడండి. బోయేజు అంటున్నాడు యెహోవా మీకు తోడయుండునుగాక పనివారులారా అన్నప్పుడు పనివారులు అంటున్నాడు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఇది ప్రాక్టీస్ చేద్దాం మన చర్చిలో కూడా. రాగానే పలకరించుకోండి యెహోవా నీకు తోడయుండునుగాక. ప్రక్క వాళ్ళు అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. మీ ఇంట్లో నేను ఎక్కడైనా మాట చెప్పండి యెహోవా నీకు తోడయుండునుగాక. ఎందుకో తెలుసా, యెహోవా నామమును ఉచ్చరించడం వలన కూడా దీవెనుంది. యెహోవా నామమును ఉచ్చరించడం వలన కూడా దేవుని యొక్క మరి దీవెనలను మనం పొందుకుంటాం. కాబట్టి ఈ పొలములో జరిగిన విషయాల్లో ఒక విషయము జాగ్రత్తగా మనం చదివితే, ఈ పొలములో ఉన్నప్పుడు బోయేజు రూతుతో చెప్పిన మాట ఏంటంటే 8వ వచనం. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి నా మాట వినుము,
వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. నా ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, నిలకడగా ఉండుము. దేవుని పిల్లలారా, సంఘం దేవుని పొలం. అందుకే బ్యాప్టిస్ట్ వాళ్ళకి బిబ్లికల్గా ఉండడానికి కూడా మన పొల సమాజం అనే పదం విన్నారు ఎప్పుడన్నా? 34 పొల సమాజాలు ఉన్నాయి, ఫీల్డ్ అసోసియేషన్ అంటాం. ఎందుకు బ్యాప్టిస్టు ఈ డాక్ట్రిన్స్లో ఆ పదం పెట్టారంటే సంఘము దేవుని పొలం, దేవుని పొలం. పౌలు కూడా ఏమంటాడంటే మనము దేవుని వ్యవసాయమును గృహమునై ఉన్నామంటాడు. పొలమును, ఒక పొలము యొక్క గొప్పతనాన్ని దేనితో కొలుస్తాం? పొలం అంటే పొలం ఉందండి నాకు, ఆ పొలము ఎలాగో నా మంచి పొలం చెడ్డ పొలం అని దేన్ని బట్టి దాన్ని మనం ఇది చేస్తాం? వచ్చే పంటను బట్టి కదా. వచ్చే పంట, ఆ పొలం ఇచ్చే పంటను బట్టి దానికి విలువ ఉంటుంది. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనము దేవుని పొలమైతే మరి మన గొప్పతనం దేన్ని బట్టి? మన పంట, మనం ఎలాగూ ఫలిస్తూ ఉన్నాము. దేవుని సంఘము ఒక పొలము లాంటిది. ఈ పొలములో నీకు సమృద్ధి ఆహారం ఉంది, ఈ పొలములో సమృద్ధి ఆహారం ఉంది. ఈ పొలములో దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకొని పరిగ వదిలిపెడతా ఉన్నాడు. దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకొని, దేవుని పిల్లలమైన మనం ఇప్పుడు మనము దాసులం కాదు, వారసులం. అసలు పొలమే మంది. ఈ పొలములో ఏం చెప్తున్నాడంటే, బోయజు పొలములో రూతుకి, అమ్మా నీవు ఈ పొలమును విడిచి వేరొక పొలానికి వెళ్ళొద్దు, ఈ పొలములో నీవు నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. ఈ 2వ అధ్యాయంలో 3 సార్లు ఆ పదం ఉంటుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో, 21వ వచనంలో, 23వ వచనంలో. అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పినను. 23వ వచనం. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించుచుండెను. నిలకడ. మొట్టమొదటిగా రూతు దీవించబడ్డానికి ఒక రీజన్ ఏంటంటే ఆమె నిలకడగలిగిన జీవితం. ఏ విషయాల్లో ఆమె నిలకడ ఉందంటే, మీరు ఈ 4 అధ్యాయాలు చదివితే మొట్టమొదటిగా ఆమె నిర్ణయం, ఆమె తీర్మానములో ఒక నిలకడ ఉంది. ఏంటి ఆ తీర్మానం? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరుపరచదని ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానములో ఆమె చివరి వరకు నిలకడగా ఉంది. ఒక తీర్మానాలను మార్చుకునే వాళ్ళు ఏమంటారు? యూటర్న్ అంటాం కదా. ఇప్పుడంతా మనకు పొలిటికల్ దాంట్లో అన్ని యూటర్న్ ఉన్నాయి, యూటర్న్. కనుక చాలాసార్లు మనం యూటర్న్ తీసుకుంటాం. నిలకడగా అని అంటే ఒక అర్థం ఏంటంటే స్టాండ్ అవడం అంటే మనం ఏదైతే తీసుకున్నామో దాని కొరకు నిలబడ్డం. ఇంకా ఒక అర్థం కూడా ఏంటంటే, అప్పుడప్పుడు మనం మెడికల్ విభాగంలో ఆడుతాం కదా, స్టేబుల్గా ఉంది, నిలకడగా ఉంది ఆరోగ్యం అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇబ్బంది లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో విశ్వాసులకు దీవించబడాలి. దేవుని పొలములో లేకపోతే బోయేజు కళ్ళములో నీవు పొట్టుగా కాకుండా గింజగా ఉండి ఆ ఇంటిలోకి వెళ్ళాలంటే మొదటి రూల్ ఏంటంటే నిలకడ. ఈరోజు చాలామంది విశ్వాసులకి నిలకడలేని బ్రతుకులు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది. ఈరోజు చాలామంది ఇంకా నిలకడలేని వాళ్ళు ఏమంటారంటే గోపి అని అంటాం కదా, గోడ మీది పిల్లి లాంటి వారు, నిలకడ లేనటువంటి జీవితం. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మరి నిలకడగా ఉండడం. పౌలు మనం చదువుకున్న భాగంలో తిమోతికి రాస్తూ చెప్తాడు, తిమోతి నీవు నా కష్టాన్ని నా శ్రమను చూచి
నన్ను వెంబడించావు గనుక నీవేవైతే విన్నావో, ఏవైతే రూజుపరుచుకున్నావో వాటన్నిటిలో ఏమంటాడు? నిలకడగా ఉండు. హియర్ ఐ యామ్ స్టాండ్. మార్టిన్ లూథర్ ఈ సంస్కరణ చేసేటప్పుడు మరి ఆయన్ను బెదిరించాలని చూసినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, హియర్ ఐ యామ్ స్టాండ్, నేను నిలబడి ఉన్నాను. నిలకడంటే ఒక సత్యం కొరకు అలాగనే ఆ స్టాండ్ అవడం. హియర్ ఐ యామ్ స్టాండ్ అంటాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 43వ వచనంలో కూడా సంఘం కొంత గలిబిలి గందరగోళమైనప్పుడు వీళ్ళు చెప్తారు, నిలకడగా ఉండండి విశ్వాసంలో, దేవుని కృపలో నిలకడగా ఉండండి. దేవుని కృపలో నిలకడగా ఉండాలి. దేవుని ఏమైతే మనం నమ్మామో, ఏదైతే తీర్మానాలు తీసుకున్నామో వాటిల్లో మనము నిలకడగా ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా చాలామంది న్యూ ఇయర్లో చాలా తీర్మానాలు చేసుకుంటాం. ఎండింగ్ రాగానే అన్ని యూటర్నులే కదా, అన్ని యూటర్న్ కూడా కాదు, యూటర్న్ నుంచి ఆ టర్న్ అన్నీ ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఎవడన్నా పిల్లలు యూత్ పిల్లలు అంటారంటే బండి తీసుకుంటే 8 వేస్తాడంటాడు. అర్థమైందా? అటు ఇటు తిప్పుతాడ. మన యొక్క తీర్మానాలన్నీ కూడా ఎలాగైపోతాయంటే 8 కాదు, 0 నుండి 8 మొత్తం తిరిగిపోతూ ఉంటాయి. ఒక్కదాని మీద నిలకడగా ఉండం. కనుక ఈ రూతు జీవితంలో బోయజు పొలములో ఆమె నిలకడగా ఉంది. ఏ తీర్మానం అయితే తీసుకుందో ఆ తీర్మానంలో ఉంది. రెండవది, పనిలో కూడా నిలకడగా ఉంది. 21వ వచనంలో చదువుకున్నాం కదా, పని అంతయు ముగి వరకు. మనం చివరి వచ్చిన 23వ వచనంలో కూడా వస్తే ఏముంది? ఆమె పని అంతా ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికెత్తల యొద్ద అంటిల్. నిలకడ అంటే ఆ కంప్లీషన్ వరకు, నిలకడ చివరి వరకు ఆ పనిలో ఆమె నిలకడగా ఉంది. మూడవది, ఆమె ప్రేమలో, ఆమె నిర్ణయములో, ఆమె పనిలో, ఆమె ప్రేమించుటలో. ఎందుకంటే ఆ 23వ వచనం ఉంది కదా, తన అత్త ఇంట నివసించను. రూతు విషయం, మరి నయోమి విషయంలో కూడా ఆమె మార్పు చెందలేదు. ఏంటి? ఈ ముసలాం నేను పోషించటం, అంతే కదా. అన్నీ బాగుంటే చూడడం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే తీసుకోవడం చాలా ఈజీనే కదా. ఈరోజు పెన్షన్ వస్తున్న అత్తమామలను లేకపోతే చూడని కోడలు ఎంతమంది లేరు? వాళ్ళ డబ్బుల వరకు తీసుకొని రోజు మేము ఎక్కడ వెళ్తే ఇదే సమస్య. అసలు లేకపోతే ఇంకా అసలు గందరగోళం ఇంకా పరిస్థితి కదా. ఇప్పుడు ఈమె వృద్ధురాలు, రిక్తురాలు, మరి అటువంటి పరిస్థితుల్లో తన అత్త పట్ల శ్రద్ధ తీసుకొని ఆ ప్రేమ ఎక్కడ కూడా తగ్గిపోకుండా ఆమె పట్ల శ్రద్ధ తీసుకోవడం, ఆమెతో ప్రతి విషయాన్ని పంచుకొని మరి ఆమె నిలకడగా ఉంది. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా దేవుని పట్ల మనం తీసుకున్న నిర్ణయాల్లో చివరి వరకు నిలకడగా ఉండండి. ప్రేమించుటలో నిలకడగా ఉండండి. పని విషయాల్లో కూడా నిలకడగా ఉండండి. చాలామంది విశ్వాసులకు నిలకడలేని విశ్వాసులు ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఎలాగైపోయినంటే, ఇక్కడ కాకుంటే అక్కడ కాకుంటే అక్కడ. జీవితంలో ఎన్ని సంఘాలు మారుతారో. ఒక ఆయన అంట, మంచి నిలకడగలిగిన సంఘం ఎక్కడ నుండి చెప్పండి అంటే, ఒక ఆయన అంట, పెద్ద ఆయన, బాబు నువ్వు ఎక్కడ వెళ్తే దానికి నిలకడబోద్ది, నువ్వు ఎక్కడ ఎళ్ళకు అన్నాడంట. కాబట్టి నిలకడ అనేది నీ జీవితంలో లేకుండా ఎక్కడ నీవు బాగుపడలేవు. కనుక ఈమె బోయేజు పొలములో నిలకడగా ఉంది. రెండవ విషయం ఏంటంటే, పొలములో నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కళ్ళములోనికి జరిగిన ఆ సంఘటనలో, ఆ కళ్ళములోనికి వచ్చినప్పుడు మరి ఈ 3వ అధ్యాయం ఒక రకంగా మనం చూస్తే కొంత వేరుగా అర్థం చేసుకుంటే తప్పుగా అనిపిస్తుంది. కానీ ఈ 3వ అధ్యాయంలో బోయేజు రూతుల వివాహ విషయంలో వారెక్కడా లోకపరంగా తప్పు చేయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ కాళ్ళ మీద పడడం అనేది విధేయతను, సర్వెంట్ హుడ్ను సూచిస్తుంది, అంతేగాని ఆమె ఏదో తప్పు చేసిందని కాదు. రెండవది, బోయేజు విషయంలో ఆమె ఎందుకు ఆ నిర్ణయం కూడా తీసుకుందంటే, సమీప బంధువు, ఇందా చెప్పాను కదా, ఈ సమీప బంధువు యొక్క పని ఏంటి అంటే పర్సన్ని, ప్రాపర్టీని, ప్రాస్పరిటీని, మూడిటిని కొనసాగించాలి. అతను ఆ వ్యక్తిని విడిపించాలి,
ఆ వ్యక్తి యొక్క ఆస్తిని విడిపించాలి, సమీప బంధువు. అంతేకాదు ఆ వ్యక్తి యొక్క వంశాన్ని కొనసాగించాలి. కాబట్టి బిబ్లికల్గా ఏదైతే ధర్మశాస్త్రంలో ఉందో దాన్ని ఆమె మరి పాటిస్తూనే మరి తన అత్త యొక్క ఆజ్ఞలను మరి పాటిస్తూ ధర్మశాస్త్ర ప్రకారం తర్వాత క్రిందికి వచ్చిన మీరు చదివితే బోయజావును ఏమంటాడు? నా కుమారి, మంచి పదం వాడతాడు కదా, నా కుమారి. 10వ వచనంలో యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులనే కానీ నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కింద కూడా ఏమంటాడు? నీవు యోగ్యురాలవని కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, నీవు యోగ్యురాలవు. ఇక్కడ కళ్ళములోకి వచ్చేసరికి ఆమె ఏం కనపడింది? ఆమె యోగ్యురాలు కాకపోతే ఎక్కడికి వెళ్ళి ఉండేది? ఆ వంశంలో నుండి బయటికి వెళ్ళి ఉండేది కదా. యోగ్యురాలు దేవుని కళ్ళములో, మరి బోయేజు కళ్ళములో ఆమె యోగ్యురాలుగా నిరూపించబడింది. యోగ్యురాలుగా తన యొక్క జీవితాన్ని ఆమె అక్కడ ప్రజెంట్ చేసింది. ఏమంటాడు అక్కడ? నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నీ వెనుకటి సత్ప్రవర్తన కంటే మునుపటి సత్ప్రవర్తన, దాని ప్రారంభములో నీవు చూపిన దానికంటే ముగింపులో చూపిన ప్రేమ ఇంకా ఎక్కువ అంటాడు. అది నయోమి పట్ల ఆమె ప్రారంభములో తీసుకున్న నిర్ణయం కంటే ఈ ముగింపులో ఆమె చూపినటువంటి ఆ యోగ్యత. 11వ వచనంలో అన్నాడు కదా, నీవు యోగ్యురాలవని ఎవరందరూ? ప్రజలందరికీ తెలుసు. యోగ్యురాలు, సత్ప్రవర్తన, ఆ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. యోగ్యురాలు. ఇంకేమంటాడు? నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులనే కానీ నీవు వెంబడింపక. అంటే లోకంలో అట్రాక్షన్స్ చాలా ఉంటాయి. అట్రాక్షన్స్ మనల్ని డిస్ట్రక్షన్ వైపు నడిపిస్తాయి. ఈరోజు అంతా కూడా యవనస్తుల ప్రేమ వీటన్నిటికీ ఏంటంటే అట్రాక్షనే కదా. పర్సు నిండా డబ్బు ఉంటే, బండి ఉంటే వాడంట అమ్మాయిలు పడిపోతారు, చివరికి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అట్రాక్షన్. కనుక ఈ రూతు గురించి బోయజు అంటున్నాడు, అమ్మా నా కుమారి. ఎంత మంచి సంబోధన. తర్వాత బోయజు మాట్లాడినప్పుడల్లా యెహోవా అనే పదాన్ని వాడతాడు కదా, యెహోవా చేత నీవు ఆశీర్వదించబడ్డావు. ఈ అధ్యాయాలన్నిటిలో చూస్తే దేవుని విషయాలు మాట్లాడుతూ నీ వెనుకటి సత్ప్రవర్తన కంటే నీ మునుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువాయను. అప్పుడప్పుడు మనం ఎవరైనా కోపం వస్తే ఏమంటాం? మీ మాట వినకపోతే అబ్బో వీడికి బాగా ఎక్కువైందా అంటాం కదా. ఇక్కడ ఏమి ఎక్కువైంది? ప్రవర్తనలో పెరిగింది. అక్కడేమో ఒక విషయంలోనేమో నిలకడగా ఉంది, తీర్మానాల్లో అటు ఇటు తొలగలేదు. కానీ ప్రవర్తనలో ఏమైంది? ప్రవర్తనలో ఎదుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉంటామంటే ప్రవర్తన విషయంలో ఇంకా మరుగుజ్జులమే కదా. ఇంకా ఎదుగుదల ఏముండదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వస్తావు, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు. నువ్వు ఎదిగినట్టా లేకపోతే మరుగుజ్జుగా ఉన్నట్లా? పట్టుమని 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేవు. పట్టుమని 10 మాటలు యేసయ్య గురించి చెప్పలేవు. కనుక కొన్నిసార్లు ఏటిల్లో ఎదగాలో వాటిల్లో మనం ఎదగలేకపోతే మనము ఆధ్యాత్మికంగా మరుగుజ్జులమే. పౌలు కూడా ఏమంటాడంటే కొరింథీయులకు రాస్తూ బుద్ధి విషయంలో పెద్దవారుగా అంటాడు కదా. బుద్ధి విషయాల్లో పెద్దలుగా ప్రవర్తించండి. చైల్డ్ లైక్ కానీ ఉండాలి, కానీ చైల్డిష్గా కాదు. ఈరోజు మనం చైల్డిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. పెద్దవారిగా ఎదగాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రవర్తన ఎదగాలి,
మన తీర్మానాలు నిలకడగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పొలములో నీవు నిలకడగా ఉండి, పొలములో నీ నిలకడ జీవితం, నిలకడ తేలేది ఎక్కడంటే నీ జీవితం నీకు దీవెన వచ్చేది కళ్ళములో. కనుక ఇప్పుడు బోయజు కళ్ళములో ఆమె నిలబడ్డప్పుడు బోయజు ఆమెలో చూచినది ఏంటంటే ఆమె యోగ్యమైన ప్రవర్తన, సత్ప్రవర్తన, యోగ్యమైన సత్ప్రవర్తన. ఈవెను బోయజే కాదు, అమ్మా జనులందరికీ తెలుసు నీవు యోగ్యురాలవు. ప్రియమైన వారలారా, దేవుని మందిరంలో ఉంటున్నాం, మన గురించి చెప్పగలరా ఈయన యోగ్యుడు యోగ్యురాలని ఎంతమంది తెలుసు? మనం అంటాం కదా, నీ గురించి అందరికీ తెలుసులేమ్మా, నువ్వేదో పెద్ద చెప్పుకుంటున్నావని. మనదంతా రివర్స్లో ఉంటుంది కదా. ఇక్కడ నిలబడి చెప్తే నీ గురించి అంతా తెలుసులు, నువ్వే చెప్తున్నావు. కానీ ఇక్కడ బోయజ్ అంటున్నాడు, అమ్మా నీవు యోగ్యురాలవు. ఆమె నిర్ణయాన్ని చెప్పాడు అక్కడ, ఆమె ప్రవర్తనను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కేవలం ఈ బోయజు కళ్ళములో ఆమె యోగ్యురాలు గనుక ఆమె విమోచించబడింది. యోగ్యురాలుగా దేవుడు ఆమెను తీర్చాడు గనుకనే ఆమె బోయజు కళ్ళములో నుండి బోయజు ఇంటిలోనికి వచ్చింది. బోయజు ఇంటిలో నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు ఇంటిలోకి వెళ్ళింది. యేసు ప్రభు వంశావళిలోనికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని యొక్క కళ్ళములో మనం నిలబడ్డప్పుడు, దేవుని తీర్పులో మనం నిలబడ్డప్పుడు మన యోగ్య ప్రవర్తన మనలను ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. బోయజు కళ్ళం మన యోగ్యతను పరిశీలించి మనకు రివార్డ్స్ ఇస్తే స్థలం అది. అరౌనా కళ్ళములో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని మరి క్షమాపణ ఇచ్చిన స్థలం అయితే, ఈ బోయజు కళ్ళం మన యోగ్యతను పరీక్షించి మనకు ఏ దీవెన కావాలో, మనకి ఏ లోటు ఉందో అది తీర్చే స్థలం మరి బోయజు కళ్ళం. మన యోగ్యత కనబడుతుందా మళ్ళా దేవుని సన్నిధానంలో? నీవు యోగ్యుడిగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నీకు కావలసిన కొరతలన్నిటిని ఆయన తీరుస్తాడు. యోగ్యులుగా చేసి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో. దేవుని పిల్లలారా, మనుషులకి బైబిల్ అంతా చూస్తే 2 వంశావళులు మనకు కనపడతాయి. 5వ అధ్యాయం 5 కాండంలో ఆదాము వంశావళి కనపడుతుంది. ఆదాము వంశావళిలో అంతా ఏముంటుందంటే మరణము, మృతి పొందెను అని ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి, అక్కడ కనెను, అక్కడ మరణము, ఇక్కడ జీవము. ఆదాము వంశావళి ద్వారా మనం పాపులం, యేసుక్రీస్తు వంశావళి ద్వారా మనము నీతిమంతులం. కనుక రూతు యాక్చువల్గా ఆమె ఎక్కడామా మోయాబు వంశంలో ఉండాలి కదా. మోయాబు ఎవరు? లోతు సంతానం. కెమోష్ అనే దేవతను వీళ్ళు పూజిస్తారు. ఇశ్రాయేలీలను వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి బయలు పేరుతో కలిపి వారు నష్టపోవడానికి నడిపించిన వారిలో ఈ మోయాబీలు ఒకళ్ళు, బిలాము, బాలాకు. మరి అలాంటి వంశములో నుండి ఆమె దేవుని సన్నిధానానికి రావడం, దేవుని వంశావళిలో చేర్చబడ్డం, మరి బోయజు కుటుంబంలోకి రావడం, ఆ వంశములో నుండి దావీదు రావడం, దావీదు వంశములో నుండి యేసు ప్రభు రావడం. ఈరోజు నీవు నేను ఈ వంశావళిలో మన పేరు లిఖించబడాలంటే ఒకటే యోగ్యత, యోగ్యమైన సత్ప్రవర్తన ఉంటేనే ఆ నిత్య రాజ్యంలోనికి మనం చేర్చబడతాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. నూతన నిబంధనలో విశ్వాసి నిత్యత్వం స్టార్ట్ అయ్యేది ఆదాము వల్ల కాదు, యేసు ప్రభు వంశావళిలో నీవు చేర్చబడాలి. యేసు ప్రభు వంశావళిలో చేర్చబడాలంటే అది ఎక్కడికి రావాలంటే సిలువ దగ్గరికి రావాలి. సిలువ నీ యొక్క మా జీవితాన్ని మార్చి నీకు యోగ్యతనిచ్చి నిన్ను నిత్య జీవం వైపు నడిపిస్తుంది. లేచి నిలబడదాం ప్రభువా. మరి బోయజు కళ్ళంలో మరి మా యోగ్యత పరీక్షించబడే స్థలం. యోగ్యత ఉంటే మరి కొట్టులోకి వెళ్తావు, యోగ్యత ఉంటే దేవుని ఇంటిలోకి వెళ్తావు. అయోగ్యురాలవైతే
దేవుని యొక్క మరి అగ్నిలోనికి వెళ్ళిపోతాం. మరి ఒక దీనురాలు, అన్యురాలు దేవుని రెక్కల నీడలోకి వచ్చింది, నిలకడగా ఉంది, తన ప్రవర్తనను కాపాడుకుంది. ఆమె తన యొక్క క్యారెక్టర్లో, తన యొక్క పనిలో నిలబడింది. అంతేకాదు, ఆమె సాక్రిఫైస్ చేసింది, తన జీవితాన్ని తన అత్త కొరకు సాక్రిఫైస్ చేసింది. దేవుడు మరి ఆశీర్వదించి యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె మరి స్థానాన్ని పొందుకుంది. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము యోగ్యులుగా ఉండడానికి, యోగ్యమైన ప్రవర్తనతో మేము జీవించడానికి, ఏ విశ్వాసం అయితే మేము కలిగి ఉన్నామో దాంట్లో నమ్మకంగా ఉండడానికి, ఎందుకంటే ఆయన మన సమీప బంధువు. మన పాపము నుండి, మరణము నుండి దేవుడు మనల్ని విమోచించి, మన శత్రువుల మీద ఆయన పగ తీర్చుకొని మనకు విమోచన అనుగ్రహించిన దేవుడు. యేసయ్య మన సమీప బంధువు. ఆయనను మరి సమీపిద్దాం. ప్రభు సన్నిధానములో మరి బోయేజు కళ్ళములో రూతు ఆమె యథార్థత, ఆమె యోగ్య ప్రవర్తన దీవెన వైపు నడిపించాయి. దేవుని మందిరంలో ఉన్న ప్రియులారా, నీ యథార్థత ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? యోగ్యురాలవని నిరూపించుకోగలిగిన ఆ యథార్థత మనలో ఉందా? కన్నీరైనా, కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా, కలిమి పేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి నీ సహాయము దయచేయమని, మా సమీప బంధువు నాయన మమ్మల్ని విమోచించడానికి, మా నిందను తొలగించడానికి, మా శాపాన్ని తొలగించడానికి, ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్యా నీ కొందనాలు. మరి బోయేజు వలె నీవు సమీప బంధువుడుగా ఉండి మమ్మల్ని విమోచించావు, యోగ్యులుగా చేశావు. ప్రభా నీ కళ్ళములో మేము యోగ్య ప్రవర్తనను కనబరుచుకుంటూ నీ వారసత్వంలో మేము ఉండుటకు సహాయము దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. ఐదు 583వ పాట, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో పాడబాడుతుండగా పరిచారకులు కానుకలు సేకరిస్తారు. మన ప్రత్యేక కానుకలను, దశంభాగములను మరి ప్రభుకు సమర్పించుకుందాం. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో పాడబాడుతుండగా పరిచారకులు కానుకలు సేకరిస్తారు.
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగనార్పణ చెల్లించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో ప్రభువడుగు అర్పణలు ప్రేమాకృతజ్ఞతలు అభయ ప్రాదానములు అభయ ప్రాదానములు విభునకు నీయుడు విరివిగను. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో రిక్తహస్తములతో రావలదు సన్నిధికి. భక్తవత్సలు నాకు భక్తవత్సలు నాకు శక్తి కొలది మీరర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో శృంగార లయమిలలో పొంగార గట్టుటకు బంగారు వెండియును బంగారు వెండియును బాగుగా నీయుడి ప్రభు పేరా. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో వరుమానముల చేత వాంఛింపవలదండి. గురునాజ్ఞ చొప్పునను గురునాజ్ఞ చొప్పునను విరివిగా హృదయములర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో యెహోవా జనులారా ఇయ్యండి మనసారా. యెహోవా ఇచ్చినది యెహోవా ఇచ్చినది యేసునకర్పణ చెల్లింతము. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో ప్రభువడుగు అర్పణలు ప్రేమాకృతజ్ఞతలు అభయ ప్రాదానములు అభయ ప్రాదానములు విభునకు నీయుడు విరివిగను. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో రిక్తహస్తములతో రావలదు సన్నిధికి. భక్తవత్సలు నాకు భక్తవత్సలు
కనీయుడి ప్రభు పేరా యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో వరుమానా మూల చేత వాంఛింపవలదండి గురునాజ్ఞ చొప్పునను గురునాజ్ఞ చొప్పునను విరివిగా హృదయములర్పించుడి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. సమయంలో నూతనంగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ వారంలో జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారికి కూడా సంఘపక్షాన జన్మదిన మరియు వివాహ వార్షికోత్సవ శుభములు తెలియజేయుచున్నాను. ఉన్నట్లయితే లేచి నిలబడాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి రేపు ప్రపంచ స్త్రీల దినోత్సవం. మరొకసారి స్త్రీలందరికీ స్త్రీల దినోత్సవ శుభములు తెలియజేయుచున్నాను. లేచి నిలబడాలని కోరుతా ఉన్నాను. స్త్రీలందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగనే గత వారం ప్రేయర్ టీం హేమలత రాయ్ గారి టీము వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి టీం ప్రార్థించారు వారమంతా. వారిని ఒకసారి లేచి నిలబడాలని కోరుతున్నా. టీంకి అంతటికి కూడా మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. స్త్రీలారా, మరి మీరు దీవించబడ్డవారు. మరియని గురించి రాయబడింది కదా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. కనుక మీ యేసుక్రీస్తు ద్వారా మీరు దీవించబడ్డవారు. మీ గర్భఫలము అంటే మీరు సమాజానికి ఆశీర్వాదాన్ని ఇచ్చేవారు, అది అర్థం. కనుక ఈ సమయంలో మరి ఆశీర్వదించబడిన స్త్రీలుగా దేవుడు మీ అందరినీ దీవించాలని, అలానే మేరీకాజ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం ఈరోజు సంఘ క్షేమములో తప్పకుండా విస్మరించలేని వారి పాత్ర ఏదంటే స్త్రీలదే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ కన్నీళ్ళు, మీ యోగ్యమైన ప్రార్థనలు, మీ నిలకడైన భక్తి, ఇవన్నీ ఈరోజు సంఘం క్షేమాభివృద్ధిని అందడంలో 100% మీ పాత్ర ఉంది. పురుషులలా కుప్ప దగ్గర కొట్టుకోవడం వాళ్ళ పని, అది ఇంకా తప్ప వాళ్ళ వల్ల భ్రష్టు పడుతుంది. కానీ మీ వలన ఈ సంఘం వృద్ధి చెందుతూ ఉంది. కనుక ఇంకా ఈ శాపగ్రస్తమైన మని దగ్గర కొట్టుకునే మీ భర్తలకు కూడా చెప్పండి, ఇళ్ళ దగ్గర దాని చుట్టూ తిరగొద్దు, నష్టపోవద్దని. మీరు దీవించబడి సంఘానికి ఇంకా రాబో దినాల్లో మీ ద్వారా మీ గర్భఫలాలు దీవించబడులాగన ఒక మంచిని, ఒక ఆత్మీయతను, జీవమును అందించండి. గర్భఫలం అంటే ఒక అర్థం ఏంటంటే జీవం. మీ ఆశీర్వాదాన్ని మరి సంఘానికి అందిస్తూ ఆశీర్వదించబడిన మరి కుటుంబాలుగా, ఆశీర్వదించబడిన స్త్రీలుగా, ఆమె నాకును తల్లి అంటాడు. కనుక అనేకుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరి మీరందరూ కూడా వర్ధిల్లాలని మరొకసారి మీ అందరికీ దేవుని నామంలో సంఘపక్షాన, సంఘములో ఉన్న ఆయా కమిటీస్, ఎగ్జిక్యూటివ్ అన్నిటి పక్షాన కూడా మీకు శుభములు తెలియజేయుచున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి దేవుని మరి స్తుతిస్తూ ఇవ్వబడిన కానుకల నిమిత్తమై, జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారి కొరకు,
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచుటకు మీరు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు. విన్న మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కలిమిలోను లేమిలోను ప్రభా నీ కొరకు గుప్పిలిపిన ప్రతి ఒక్కరి కొరకు వందనాలు. ఇవ్వబడిన కానుకలు నీ సేవ కొరకు నమ్మకంగా వాడబట్టుకు సహాయం చేయండి ప్రభా. జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారందరినీ కూడా మీ చేతులెత్తి దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. మరి గత వారం ప్రార్థించిన ప్రేయర్ టీం కొరకు వందనాలు. హేమలత గారి టీమును మీరు దీవించండి. అలానే మరి రేపటి దినం ప్రపంచ స్త్రీల దినోత్సవాన తండ్రి నిలబడిన ఈ స్త్రీలందరి కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ఈ సంఘానికి మరి స్త్రీల కన్నీళ్ళు, వారి ప్రార్థనలు ఉన్నాయి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నా మా తండ్రి. రాబో దినాల్లో బిడ్డలు అనేకులకు దీవెనకరంగా జీవమును అందించే వారికి ఉండడానికి కృపను దయచేయమని ప్రార్థన చేయొచ్చు. సర్వాధికారి, నిన్ను స్తుతిస్తున్నాను. మీ కృపతో నింపి భద్రపరచండి. మా సంఘాన్ని మీరు బలపరచమని వేడుకుంటూ ఈ ఆరాధనలో తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. నీ ఎదుట మేము నిలబడ్డప్పుడు తండ్రి యోగ్యమైన వారిగా ఉండడానికి, మా యోగ్య ప్రవర్తనలో మేము ఎదగడానికి సహాయము దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. ఈ సమయంలో సంఘ ప్రకటనలు ఉన్నాయి. సెక్రటరీ గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయాలని కోరుతా ఉన్నాను. మరో పరిశుద్ధ దినము నిలబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞత స్థితి చెల్లించుకుంటున్నాను. ఈ దినము శ్రేష్టమైన వర్తమానం అందించిన మన సంఘాపరి గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘమంత్రికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వారం కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. అలాగనే ఆదివారం 5 గంటల నుండి 6 గంటల వరకు యవన సమాజం జరుగుతుంది. అలాగే 7 గంటల నుండి 8 గంటల వరకు వల్లప చెరువు నందు ప్రార్థన కూడిక జరుగుతుంది. ఆ ప్రాంతం వాళ్ళు గమనించవలసింది కోరుచున్నాను. అలాగే 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఖమ్మంపల్లి నందు ప్రార్థన కూడిక ఆ ప్రాంతాల వారు గమనించవలసింది కోరుచున్నాను. అలాగే సాయంత్రం కృష్ణపాలెం నందు సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రార్థన కూడిక జరుగుతుంది. గమనించవలసింది కోరుచున్నాను. గురువారం ఎస్ఆర్గడ్డి కాలనీ 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఎస్ఆర్గడ్డి కాలనీ వారు గమనించవలసిన కోరుచున్నాం. చౌదరి నగర్ను కూడా 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రార్థనా కూడిక జరుగుతుంది. గమనించవలసిన కోరుచున్నాను. అలాగే శుక్రవారం స్త్రీల సమాజం జరుగుతుంది. సంఘం నందు 7 నుండి 8 గంటల వరకు స్త్రీల సమాజం జరుగుతుంది. స్త్రీలు గమనించవలసిన కోరుచున్నాను. శనివారం 6 గంటల నుండి 7 గంటల కోయర్ ప్రాక్టీస్ జరుగుతుంది. గమనించవలసిన కోరుచున్నాను. ఈ వారం గృహ కూడిక సామ్రాజ్యం గారి నివాసం నందు ఏర్పాటు చేయడమైనది. ప్రకాష్ నగరు సామ్రాజ్యం గారు, అలాగే మన వెస్లీ గారి గృహము ఇంటి దగ్గర ప్రకాష్ నగరు గమనించవలసిన కోరుచున్నాం. అలాగే రేపు స్త్రీల ప్రపంచ దినోత్సవం సందర్భంగా 6 గంటల నుండి 7 గంటల వరకు చర్చి నందు ప్రార్థన కూడిక జరుగుతుంది. స్త్రీలు గమనించవలసిందిగా కోరుచున్నాను. వివాహ పత్రిక సందుపోగు వారి ప్రసిద్ధ వివాహము. వరుడు జోహార్ బాబు, వధువు పూజిత.
8/3/21 సోమవారం 10:30 మన శుభ ఫంక్షన్ హాల్ నందు వివాహం జరిపించేవారు మన సంఘ కాపరి గారు. గమనించవలసిన కోరుచున్నాం. సందుపోగు మోయస్ గారు, శ్యామల గారు ఆహ్వానితులు. సంఘంలో అనేక కార్యక్రమాలు జరుగుతుంది. సంఘం కొరకు ప్రార్థించవలసిన కోరుచున్నాం. నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. నిర్మాణం పనుల గురించి ప్రార్థించవలసిందిగా సంఘపక్షాన్ని తెలియపరుస్తున్నాం. అలాగే కార్యక్రమాలన్నిటి కొరకు భారంతో సంఘంలో అందరూ ప్రార్థించవలసిందిగా తెలియపరుస్తున్నాను. రేపు స్త్రీల ప్రపంచ దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే స్త్రీలు మన సంఘంలో అనేక ప్రత్యేకత కలిగిన వాళ్ళు. అన్ని విషయంలో భారంతో ప్రార్థిస్తున్నారు. కుటుంబం సమేతంగాను పిల్లలతో సహా వచ్చి సంఘంలో ప్రార్థిస్తున్నారు. వాళ్ళకి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభములు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే స్త్రీలు చాలా ప్రత్యేకత కలిగిన వాళ్ళు. ఎందుకంటే యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు స్త్రీలు ఎంతోమంది భారంతో ఏడుస్తుంటారు, అనేక మంది ఏడుస్తుంటారు. కానీ భారం అంతా మోసింది సీమోన్, సిలువ మోస్తాడు. కాబట్టి పురుషులను కూడా మీరు గమనించవలసింది కోరుచున్నాను. అవకాశంతో సంఘాపరికి వందనాలు చేసి ముగిస్తాను. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు విన్నాం. ప్రార్థించి పాలు పొందాలని కోరుతున్నాం. సందిపాగు మోజస్ గారి కుమారుడి వివాహము 8వ తేదీ శుభం ఫంక్షన్ నందు ప్రార్థించి పాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఈ వారము సిలువ ధ్యాన కూడికల్లో వాక్యం అందించే వారి పేర్లు చదువుతూ ఉన్నాను. 8వ తేదీ పూనూరి రాజ్ కుమార్, 9 ఇండ్ల అచ్చమాంబ గారు, 10 ఎస్ జాన్జ్యోతి గారు, 11 బి మనోరమ గారు, 12 కె చిన్నా గారు, 13 డాక్టర్ పవనరాయ్. కనుక వీరు ఈ వారంలో దేవుని వాక్యాన్ని అందిస్తారు, గమనించాలని కోరుతా ఉన్నాను. మన సంఘ సభ్యులు మరి పరిచారకులు వాడరేవు రవిచంద్ర గారి మామగారు అంటే సంపతమ్మ గారి తండ్రి గారు నిన్న విజయవాడలో మరణించారు. ప్రభునందు నిద్రించారు. ఆ కుటుంబం కొరకు మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆదరించాలని దేవుడు. ఈ వారము మరి ప్రేయర్ టీము ఇంట్లో అచ్చమాంబ గారి టీము ఆ పేర్లు చదువుతూ ఉన్నాను. టీం వారు గమనించాలని కోరుతున్నాను. ఇంట్లో అచ్చమాంబ గారు, దావల నాగేంద్రమ్మ గారు, కొండపోగు ఎలిషమ్మ గారు, తలారి రూతమ్మ గారు, గలిపోగు విజయమ్మ గారు, దర్శి దేవమ్మ గారు, దేపంగి దేవదానమ్మ గారు, సరిమల్ల దేవదానమ్మ గారు, తలారి అన్నమ్మ గారు, వంకాయలపాటి సంతోషం గారు, బొమ్ము కల్పన గారు, బొమ్ము మరియమ్మ గారు, సాంబాయి గారు, మిస్సెస్ కందుకూరి రోజమ్మ గారు, ఇండ్ల కమలమ్మ గారు, చిలువూరి సుశీలమ్మ గారు, గుజ్జలపూడి మేరీ రాజారావు గారు, కొర్లకుంట భాగ్యమ్మ గారు, కొత్త జ్యోతి గారు, రామశెట్టి అంజమ్మ గారు, బరిమిశెట్టి రామాంజమ్మ గారు, కూచిపూడి ఆశాజ్యోతి, చిట్టెం సరితారాణి గారు, కనుమూరి అరుణ, కనుమూరి స్వరూప, వాడరేవు రాజేశ్వరి, అందుకూరి రమాదేవి గారు, బూదాల బుజ్జి గారు, మండుతోక లక్ష్మి గారు, మంగళగిరి కుమారి గారు, సీలు అన్నమ్మ గారు, మల్లవరపు ఝాన్సీ గారు, గజ్జి వాణి గారు, గన్నపూడి దానమ్మ గారు, పంగులూరి విజయశ్రీ గారు, బి ఎస్తేర్ రాణి గారు, చింతకుంట్ల విజయలక్ష్మి గారు, ఈనపాటి సౌభాగ్యమ్మ గారు, గన్నపూడి రిప్కా గారు, కడియం జయమ్మ గారు, కొండపోగు పిచ్చమ్మ గారు, కోనంకి కృపామణి గారు, గడ్డం సరళ గారు, సిరివెల్ల సుబ్బమ్మ గారు, పంగులూరి శిరోమణి గారు, వీళ్ళందరూ ఈ టీంలో ఉంటారు. దయతో గమనించి ప్రార్థించి పాల్పొందవలసిందిగా
కోరుతా ఉన్నాను. ఈ ఆరాధన అనంతరం మరి ప్రభు బల్లారాధన ఉంటుంది. సిద్ధపడ్డవారు మరి ప్రభు బల్లారాధన కొరకు ప్రిపేర్ కావాలని కోరుతా ఉన్నాను. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాద పాట అనంతరం త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే 313వ పాట పాడుతుండగా ప్రభు బల్లను సమీపిద్దాం, ప్రిపేర్ అవుదాం, దేవుని స్తుతిద్దాం. మరి ప్రభు అనుగ్రహించిన కృపలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆయన మన సమీప బంధువు, మనల్ని విడిపించువాడు, మనకి ఏది కొరత ఉందో అది తీర్చువాడు. ఆయనను బట్టి, యేసయ్యను బట్టి దేవుని స్తుతిస్తూ మరి యోగ్యమైన ప్రవర్తనను కలిగి జీవించుటకు ప్రభు సహాయం చేయలాగున ప్రార్థన చేద్దాం. బలహీనతలున్న వారిని జ్ఞాపకం చేసుకుందాం. భారవి గారు, అంశెట్టి సాంబశివరావు గారు, ఇంకా ఈ సీజన్లో అనేక మంది బలహీనతలుండగా వారిని జ్ఞాపకం చేసుకుందాం. మరి కరోనా ఈ సెకండ్ వేవ్ కూడా ఇబ్బంది పెడుతుండగా ప్రార్థన చేద్దాం, శ్రద్ధ తీసుకుందాం. మరి శానిటైజ్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ మనము జీవించాలి, ఇతరులు కూడా జీవించులాగిన మనము జాగ్రత్తలు తీసుకుందాం. నీచు దేవుని నైనా నిలబడి నిన్ను స్తుతించడానికి సహాయము దయచేయండి. మా సంఘాన్ని ఇదిగో నిర్మాణమును మీరు తోడుగా ఉండి నడిపించండి. దాంతోపాటు మా ఆధ్యాత్మిక మందిరాన్ని మేము నిర్మించుకోవడానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ఇంతవరకు మీరు తోడుగా ఉండి ఈ ఆరాధన అంతటి నడిపించినందుకు స్తుతిస్తూ, రాలేక వెనుకపడిన బిడ్డలను మరొకసారి నడిపించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ అంత్య దినాల్లో ప్రభువా, మేము తీర్పు కళ్ళములో మేము నిలబడాల్సి ఉండగా తండ్రి, అంతకుముందే మేము మార్పు చెంది మా జీవితాలు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించులాగున సహాయము దయచేయమని మా ప్రభువైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం నేడు మాకు దయచే, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మ శోధన లేకపోతే కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, దీవెన కూడిన ప్రతి ఒక్కరికి, సంఘానికి, మన పరిచర్యలకు, మనల్ని విమోచించు సమీప బంధువైన యేసు ప్రభు యొక్క కృపా దీవెనలు సదా తోడైండి నడిపించునుగాక,
ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీ